తులసిని బయటికి తోసేయండి బాబాయ్. ఆగక్కడే. అది కాదండి, అరుంధతితో ఒకసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఇంకా ఏం మిగులుందని మాట్లాడతావు? నీ వల్ల జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోయాయి కదా, ఇంకా ఏం మాట్లాడతావు? నిన్ను గుడ్డిగా నమ్మిన పాపానికి మా అన్నయ్యని చంపేశావు కదా. నేనా? నేను చెప్పడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం నిజం మాట్లాడుతున్నాను. మా అన్న చావుకి కారణం నువ్వే 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 నా కూతురు కన్నీళ్లకు కారణం కూడా నువ్వే. మా కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కూడా కారణం నువ్వే. ఇన్ని తప్పులకి కారణమయ్యి ఇంకా ఏ మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు? ఓ, మా అన్నని మీ తమ్ముడు చంపాడు కాబట్టి నా కూతుర్ని నువ్వు చంపడానికి వచ్చావా? లేదండి. నువ్వు చేసింది తప్పై ఉంటే నా కూతురు నిన్ను ఎప్పుడో క్షమించేది, కానీ నువ్వు చేసింది మోసం. నిన్ను ఎప్పటికీ క్షమించదు. లేదండి, నేను తనని మోసం చేయలేదు. నిజంగానే నా తమ్ముడు అలాంటి వాడని నాకు తెలీదు. తెలిసుంటే అసలు ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు. ఒక్కసారి అరుంధతితో మాట్లాడతాను. ఆగో, ఇంకా నీ నాటకాలు, నీ ముసలి కన్నీళ్లు ఆపు. ఇంకా ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నావు? ఇన్నేళ్ల నుంచి నీ తమ్ముడితో కలిసుంటున్న నీకు వాడు ఎలాంటి వాడో తెలీదా? నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? వాడికి ఇలాంటి అలవాట్లున్నాయని నీకు ముందే తెలుసు. అందుకే వాడికి పెళ్ళి అవ్వట్లేదని కావాలనే వాడిని మా కుటుంబానికి అంటగట్టాలని ప్లాన్ చేశావు. అయ్యో, అనుకున్నట్టే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. లేదండి అరుంధతి, నా మాట నువ్వైనా నమ్మమ్మా. నన్ను అర్థం చేసుకో. మహావీర్ గారు, అసలు నేను చెప్పేది ఏంటంటే... అసలు లేదు, కొసరు లేదు. బయటకు రాడు. నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది? నడు బయటికి. నిన్ను మాట వినండి. ఒక్కసారి బయటికి. సరే, ముందు ఇక్కడ నుండి పో. ఒక్కసారి మాట్లాడనివ్వండి. నా మాట వినండి. నేను చెప్పేది వినండి. నుంచి నేనేం వినక్కర్లేదు. ఒక్కసారి నా మాట వినండి. వెళ్ళు. ఇంకెప్పుడు ఇంటికి రాకు. పో అవతలకి. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఏ ప్రాణం పోయేదెవ్వరి కోసం, దేవుడైన రాయి దాటిరాడు ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగం ఆగనన్నదే. మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే. వేరు మంచే ఉండొకటే,
ఏంటో నీ కష్టం చూస్తే జాలేస్తుంది కృష్ణమ్మ. ఆస్తి పోగొట్టుకొని అద్దింట్లో ఉంటున్నావు, చీరలు కూడా పెద్దగా లేవు. పెట్టుబడికి డబ్బు లేక ఉన్నవే అమ్ముతున్నాం. ఇంకొన్ని చీరలుంటే ఆయన పొద్దున్నే తీసుకెళ్లారు. సరే, ఈ చీర తీసుకుంటున్నాను, కానీ 300 ఇవ్వలేను, ఓ 100 ఇస్తాను. సరే తీసుకో. ఇదిగో. ఏంటండి, ఈ రోజైనా చీరలు అమ్ముడయ్యాయా? ఎలా అమ్ముడవుతాయి కృష్ణ? మన గురించి ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల 15 ఊళ్ళకు తెలిసిపోయింది. నన్ను చూడగానే చెవులు కొరుక్కుంటున్నారు, వెకిలిగా చూసి నవ్వుకుంటున్నారు. అంతా నా కర్మ, ఏం చేస్తాం? నా టైం అలా నడుస్తుంది. మరి రోజు 20 మగ్గాల మీద చీరలు నేయించి హోల్సేల్గా అమ్ముకునేవాళ్ళం. నీ తమ్ముడు పుణ్యం అని ఇదిగో ఇలా వీధి వీధికి తిరిగి అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. బాగా ఆకలిస్తుంది, మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. వెళ్ళి అన్నం పెట్టు. వంట చెయ్యాలండి. ఉండు మరి. ఉమ్, ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక వీధుల్లో అనుకుంటుంటే విన్నాను, అరుంధతికి డెలివరీ అయిందంట. ఏంటి, అరుంధతి డెలివరీ అయిందా? ఒకసారి వెళ్ళి చూసొస్తానండి. ఏంటి చూసొచ్చేది? నువ్వు వెళితే మాత్రం వాళ్ళు రానిస్తారా? మనం కావాలి అనుకున్న మనిషి మనల్ని చేరుతుందో లేదో తెలియదు, కానీ మనల్ని వద్దు అనుకున్న మనిషి మాత్రం మనతో ఎప్పటికీ కలవతాం. అయినా వాళ్ళు ఈరోజు రేపో రాజస్థాన్ వెళ్ళిపోతున్నారంట. పాపం, అరుంధతి ఎలా ఉందో ఏంటో.